పదవులకు వచ్చుడు ముఖ్యం కాదు. పదవులకు వచ్చినాక ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనని యాది పెట్టుకుంటారు. ఇగో ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలో ఇగో ఫలానా పని అయింది, ఇంత గొప్పగా పనిచేసి మా ఊరును బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రజలు కూడా యాద్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పదవులు పోతాయి, ప్రాణాలు కూడా పోతాయి, కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే. మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో, ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ కష్టపడి మీకు అందించిండ్రో, మీ గెలుపును అందించిండ్రో, మీరు ఆ గెలుపును ఆస్వాదించండి. కానీ మీకు వచ్చిన ఈ పదవిని ప్రజల కోసం, మన పనుల కోసం, గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి. అండగా మేముంటాం. మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేల సంబంధించి మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు. అక్కడనో ఇక్కడనో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ గా రాజ్యాంగబద్ధంగా వచ్చేటి ఎట్లాగూ వస్తాయి. ఇయ్యకపోతే అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో వాళ్లను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ మీద ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు బెదిరించినా, ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు. చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అరే మన పని అయిపోయింది, మరిగా మనం పక్క కూర్చుంటామంటే నడవదు. ఇంకొక మన జిల్లాలోనే ఇంకొక 4-5 మండలాల ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలో, దోస్తులో, వాళ్ళలో వీళ్ళు ఉంటే మన పార్టీ నాయకులు గెలిచేటట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్లు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, మీ ఎలక్షన్లు ఎంత తనలాడిరో మీకు తెలుసు. కాబట్టి అక్కడ మనోళ్ళు కూడా కొట్లాడుతున్నారు 17 తారీఖు రోజు. వాళ్ళు కూడా గెలిచేటట్టు మీరు కూడా మరి వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయం అన్నట్టు కొంత సాయం చేయండి. అవసరమైతే ఒక రోజు ఒక పూట అడిదికి పోయిరాన్రి. అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు, దోస్తులో, చుట్టాలో, క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి. మనోళ్ళు గెలిచేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడనే దేవులాడుకోవాలి. మనకు అధికారం పోయిందని బాధ లేదు, అధికారం పోయిందన్న బాధ ఏం లేదు. సరే, వేములవాడలో మీకు తెలుసు, పాపం 4 సార్లు ఓడిపోయింది ఆయన అని చెప్పి ఆయన ఏడుచుకుంటా తిరిగితే ఏదో 4 ఓట్లు వేసిరు. ఆయన ఏం పెద్ద మేయారిటీతో నేను గెలవలే. తిప్పి కొడితే ఎంత 12,000, 14,000 ఓట్ల మేయారిటీతో గెలిచిండు. ఆయన ఏమో పెద్ద దానికేదో చాలా గొప్ప ఇది లెక్క. తెల్లారులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారులేస్తే కేసీఆర్ ను అట్లా ఇంత మాట అంత మాట అనుడు. గది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతనైతే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతనైతే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ పని చేయగలిగితే గా పని చేయి. తెల్లారులైతే కేసీఆర్ని తిట్టాలి, తెల్లారులైతే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి. గది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికి కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చిండ్రో, వాళ్ళని ఎవరెవరైతే గెలిపించిండ్రో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను దయచేసి మిమ్మల్ని కోరేది, ఆగమాగం చేయకూరి ముందు సర్పంచులకు సన్మానం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చిండ్రు. 84 మంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు జర్ర ఓపికగా ఉండాలి. మండలాల వారీగా, గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు. వాళ్ళు పిలిచిన వాళ్ళే రావాలి. డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ, మళ్ళొక్కసారి మీ అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, జై తెలంగాణ. Subscribe us and press the bell icon for more interesting updates.